స్పిరిచువల్ సెన్స్లో నాకు స్వామి వివేకానంద క్వైట్ ఇన్స్పిరేషన్. నాకు ఆయన అన్న వాక్యం ఏంటంటే, మనకి నువ్వు ఏది అనుకుంటే అది సాధిస్తావు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఎబిలిటీ టు ఇమాజిన్, ఎబిలిటీ నీ సంకల్ప శక్తిని బట్టి. శారీరక బలం లేకపోతే అంటే రక్షించుకోవాలనుకున్నా మనం సరిపోయేది కదా స్ట్రెంగ్త్. ఇది నా స్టార్ట్ అయింది ఒక 18-17 years అప్పుడు స్టార్ట్. సో నాకు ఇండివిజువల్ ఎందుకు కొట్టలేకపోతా, అంటే ఎందుకు తిరిగి నేను రక్షించుకోలేకపోతున్నా అనిపించింది. ఎవరిని ఏదైనా అడుగుతున్నా కానీ నాకు అనిపించింది, నాకు కోపం ఇవన్నీ ఉన్నాయి కానీ దాన్ని ఛానలైజ్ చేసే ఎబిలిటీ లేదని అర్థమైంది. ఆ సర్చ్లో నాకు మార్షల్ ఆర్ట్స్ కనిపించింది. అంటే ఒకసారి ఏం చేస్తామంటే మన మీద మన కంట్రోల్ లేకపోతే చాలా చిన్న తప్పు కూడా చాలా ఎక్కువ రియాక్ట్ అవుతాం. బట్ మార్షల్ ఆర్ట్స్ మనకి ఏం చేస్తాయంటే, మనం నేర్చుకున్నప్పుడు చాలా కంట్రోల్ ఇస్తుంది మనకి. అంటే ఒకసారి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నంత మాత్రం గొడవ పెట్టుకుంటామని కాదు, కానీ అసలు గొడవని మనం చూసే విధానం మారిపోతుంది. మార్షల్ ఆర్ట్స్లో కూడా నేను తమ్ముడి సినిమాలు చేస్తున్నప్పుడు, కరాటే నేర్చుకున్నప్పుడు, కిక్ బాక్సింగ్ నేర్చుకున్నప్పుడు ఈ పవర్ ఫీట్స్ చేసేవాడిని. చేతుల మీద నుంచి కార్లెల్టం దగ్గర నుంచి, లేదంటే ఒక అరటన్ను ఛాతీ మీద కొట్టించుకొని పగలగొట్టించుకోండి, ఇవన్నీ చూసేవాడిని చిన్నప్పుడు. చూస్తున్నప్పుడు అనుకునేవాడు, ఎలా చేశారు, ఎలా చేయగలరు ఇవన్నీ అనుకుంటే వాళ్ళు ఒకటే మాట చెప్పారు, నువ్వు ప్రయత్నం చేసి చూడు, అర్థమవుద్ది నీకని. ఏదైనా సరే అడుగు పెడితే తప్ప అనుభవం రాదు. చిన్నప్పుడు మా నాన్న ముక్కు కండరాలు, ఇనప నరాలు, పిడుగు లాంటి మనస్సు ఉన్న యువత ఈ దేశానికి కావాలి, వాళ్లే ఈ దేశ భవిష్యత్తుకు నావికులని స్వామి వివేకానంద పలుకులు నాకు చెప్పి నాకు నరనరాలు జీర్ణించుకుపోయినాయి. యువత ధైర్యంగా నిలబడాలే కానీ, మీరు ధైర్యంగా నిలబడాలే కానీ, మిమ్మల్ని బంధించి ఉంచిన జైలు గోడలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. బానిస సంఖ్యలు తెగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. స్వేచ్ఛా స్వాతంత్ర్యం అనే ఒక 2 విస్తారిత బాహువులతో మీకు స్వాగతం చెప్తుంది. ఈ రెండింటిని మీరు ధైర్యం చేస్తే, ప్రతి ఒక్క మత్స్యకారు యువతుల్లో గొప్ప శక్తిని చూస్తూ ఉన్నాం. వాళ్ళు బోట్లోంచి దూకేస్తుంటే వీళ్ళు ఒలింపిక్ స్విమ్మర్స్ అవ్వగలరా వీళ్ళు, లేదంటే ఆక్వాటిక్ స్పోర్ట్స్ అంటాం. అంటే నాకు యువతలో కలల ఖనిజాలతో చేసిన యువత, మత్స్యకారు యువతలో ఎంత శారీరక దృఢత్వం ఉంది, ఎంత తెగింపు ఉంది. డీప్ సీలో దూకాలంటే ఎంత దమ్ము కావాలి. అంటే ఆ తెగింపుకి సరైన ఒక దారి ఏర్పరచాలి. అనేక మార్లు చెప్పినట్టుగా దేశపు సంపద నదులు, అరణ్యాలు, ఖనిజాలు కాదు, యువత. స్వామి వివేకానంద చెప్పినట్టుగా బలమైన మనసులోనే బలమైన శరీరంలోనే బలమైన మనసు ఉంటుంది. అందుకు శారీరక దృఢత్వం చాలా అవసరం. నాకు యుద్ధ కళల మీద అమితమైన ఇష్టం. నేను ఒక్కడే నేర్చుకుంటే సరిపోతుంది. నేను పిఠాపురాన్ని ఇండియాలోనే అత్యున్నత ఉన్నతమైన మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, యుద్ధ కళల ఒక అకాడమీని నేను పెట్టాలని నేను నిర్ణయించుకున్నాను.